వంశీని ఈవేళ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 రోజుల పాటు తనని కస్టడీకి ఇచ్చారు. ఏం తేలుస్తారు? సత్యవర్ధన్ నా దగ్గరకు వచ్చాడని వంశీ చెప్తాడు, లేదు నువ్వు అతను బలవంతంగా కిడ్నాప్ చేసిన వీళ్ళు అడుగుతారు. ఇందులో ఏం తేలుతుంది? వీడియో ఎవిడెన్స్ చాలా క్లియర్గా సత్యవర్ధన్ అక్కడికి వచ్చాడు, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. అదే పోలీసులు అయితే అతని భుజం మీద చేసుకుని తీసుకొచ్చారు. అలాగే సత్యవర్ధన్ మీద దొంగ కేసు పెట్టబడింది, అది కనబడుతుంది. దీని మీద వంశీ ఏం చెప్తాడు? బేసిక్గా కేసు తన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడా లేదా? నేను చేయించలేదంటాడు, చేయించానంటాడా? కాబట్టి ఇప్పుడు అతన్ని ఎలా కమిట్ చేయించుతారు? ఏం లేదు, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఓ 3-4 రోజుల పాటు ప్రశ్నలు కాబట్టి ఈ 3-4 రోజులు కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో అతనికి బెయిల్ రాదు. అదే సందర్భంలో నెక్స్ట్ ఇది అయిపోయాక బెయిల్ ఇవ్వాలి, మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతారు, మళ్ళీ కొన్ని రోజుల పాటు అతను ఉంచాడట. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈలోపు ఆ సిట్ అనేది వేశారు కాబట్టి ఆ సిట్ ప్రాథమిక నివేదిక ఏదో చూపించి మరికొన్ని రోజుల పాటు జైల్లో ఉంచుతారు. ఇది కామన్గా రెడ్ బుక్ రాజ్యాంగం అందామా, లేకపోతే కనుక ప్రాక్టికల్గా చేసేటటువంటి వేధింపుల సెక్షన్లో ఒక పార్ట్. రైటా రాంగ్ అంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త సమర్థిస్తాడు, ప్రతి వైసీపీ కార్యకర్త వ్యతిరేకిస్తాడు. ఈ సహజం.